ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో కుల వివక్ష విపరీతంగా పెరిగిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు దళిత జాతిని అవమానించారని, ఆయన వారిని అవమానిస్తూ మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఒక్క చిత్తూరులోనే కాకుండా రాష్ట్రంలోని పలు చోట్ల చంద్రబాబు తీరు వల్ల కుల వివక్ష పెరిగిపోయి దళితులు, బలహీన వర్గాల వారిపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో కుల వివక్ష విపత్కర పరిస్థితికి దారితీస్తోందన్నారు. ఎన్నికల హామీల్లో పెరిగే ఛార్జీలకు అనుగుణంగా దళిత విద్యార్థులకు, బలహీన వర్గాలకు చెందిన వారికి మెస్ ఛార్జీలు పెంచుతామని చెప్పిన చంద్రబాబు 3 ఏళ్లలో వాటిని పెంచకపోగా హాస్టళ్లను మూసివేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ రోజుకు ఆ రోజు పెట్రోల్ ధరలు పెరుగుతాయని, తాజాగా ప్రకటనలు వచ్చాయని, వాటిని అమలు చేయాలని ప్రభుత్వాలు చెప్పాయని, అలాంటిది పేద విద్యార్థుల మెస్ ఛార్జీల విషయంలో అలాంటి ప్రకటనలు ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని నిలదీశారు. 3 ఏళ్ల కాలంలో కుటుంబాలు పెరిగినా రేషన్ కార్డుల సంఖ్య పెరగలేదని, పైగా 2014తో పోలిస్తే 2015లో తగ్గాయని చెప్పారు. దళిత వర్గాలకు 3 ఏళ్లలో చంద్రబాబు ఒక్క ఇల్లును నిర్మించలేదని, వైఎస్ఆర్ హయాంలో 48 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగిందని అన్నారు. వైఎస్ఆర్ 31 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి అందులో దళితులకే ఎక్కువగా ఇస్తే చంద్రబాబు మాత్రం అలా చేయకుండా 10 లక్షల ఎకరాలను భూసేకరణ పేరుతో సేకరించి దళితుల భూములు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు సంక్షేమ నిధులు ప్రవాహంలాగా అందాలి, కానీ అలా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేయలేదని కాక్ చెప్పిందని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని బలహీన వర్గాలకు హామీ ఇచ్చి గడిచిన 3 ఏళ్లలో రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.